నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ చేసావో అంతే ఫినిష్. నువ్వు క్వశ్చన్ చేయకుండా ఉన్నావనుకో నీ అంత బంగారం ఎవరైతే లేరు. నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ స్టార్ట్ చేసి వేర్ ఆర్ యూ, వాట్ యు ఆర్ డూయింగ్, వై యూ డిడ్ దట్, వై యూ డన్ దాట్ అని చెప్పి నువ్వు ఎప్పుడైతే కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటావో నిన్ను చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది, నిన్ను చూస్తేనే హెడేక్ వస్తుంది. నువ్వు వాళ్ళు ఏం చెప్పినా, ఆపోజిట్ పర్సన్ ఏం చెప్పినా అంటే భరిస్తూ ఉండాలి. ఏం చెప్పినా ఓకే గుడ్, ఓకే ఓకే ఫైన్, చాలా బాగా చేసావు, చాలా గుడ్ అని చెప్పి ఎప్పుడు సొల్లు డ్రామా ఆడుతూ ఉండాలి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే చెక్క భజన చేస్తూ ఉండాలి. మనుషులు కనిపించగానే నీ అంత తోపు, నీ అంత పుడింగు ఎవ్వరు లేరు, నువ్వేం చేసేది కరెక్ట్ అంతే. నాదిలో నువ్వు ఎంత హర్ట్ అయినా ఏదైనా సరే నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఒకటే, నువ్వేం చేసినా కరెక్ట్, నీ అంత తోపు, నీ అంత పుడింగ్ ఎవ్వరు లేరు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనడం స్టార్ట్ చేస్తావో నీ అంత మంచిది ఎవ్వరు ఉండరు. అంటే నువ్వు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవద్దు వాళ్ళ మీద. నువ్వేమి వాళ్ళ నుంచి ఇది వస్తుంది, లాభం అవుతుంది, వాళ్ళు నాకు దీనికి మాట్లాడతారు, నన్ను అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దు. సరే 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 అని చెప్పి నువ్వు ఎప్పుడు తలని ఇట్లా ఆడిస్తూ ఉన్నావనుకో నీ లైఫ్ చాలా బాగుంటుంది. నువ్వు అది ఏం చేయకుండా నువ్వు క్వశ్చనింగ్ కనుక స్టార్ట్ చేసినావు అనుకో నీ బతుకు మొత్తం ఇంకా నీకు ఎప్పటికీ ఇంకా అంతే. అందుకే చెప్తున్నా కదా, అంటే ఒకటి సామెత ఉంది, భరించినంత వరకు అందరూ మంచోళ్ళే. ఎప్పుడైతే మనం ప్రశ్నించడం స్టార్ట్ చేసామో దెన్ మనమే పరాయోళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకో.